యాదగిరిగుట్టకి ఒక్కసారి వెళ్తే చాలు, కానీ కొంతమందికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. నాది కూడా అదే ఫీలింగ్. నేను కొత్త గుడి కట్టిన తర్వాత ఇక్కడికి రావడం 5th టైం. ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా పీస్ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఈసారి మేము వెళ్ళింది ఒక స్పెషల్ రీజన్ కోసం. మా రిలేటివ్స్ ది ఇక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, కానీ ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం కోసం. మా రిలేటివ్ యాదగిరిగుట్టలో ప్రోటోకాల్ టీమ్ హెడ్ గా వర్క్ చేస్తూ ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్ కి రీచ్ అయ్యారు. కాకపోతే మాకు ఈసారి 2 సార్లు దర్శనం అయ్యింది. ఫస్ట్ రాగానే మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మాకు మంచిగా VIP దర్శనం అయ్యింది. ఆఫ్టర్నూన్ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుని దగ్గర నుంచి చూసాము, కానీ మాకు అర్చన జరగలేదు. దాని తర్వాత మేము లంచ్ కంప్లీట్ చేసుకోవడానికి గుట్ట కింద ఉన్న అన్నదాన సత్రంలోకి వెళ్తున్నాము. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, అన్నదానం టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు ఉంటుంది. పప్పు, ఆలు, సాంబార్, మజ్జిగ అన్ని ఉన్నాయి. సో కొంతమంది స్వామివారికి సేవ చేయాలి అనుకున్న వారు ఇక్కడికి వచ్చి సేవ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ మాకు అర్చన అవ్వలేదని మా రిలేటివ్ మాకు ఈసారి చాలా స్పెషల్ గా దర్శనం చేయించాడు. స్వామివారి సన్నిధిలో ఒక 5 నిమిషాలు కూర్చున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ కొట్టి ఫాలో అవ్వండి.